ముఖేష్ అంబానీకి ఏదైనా ఫీల్డ్ నచ్చితే చాలు. ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తాడో, ఎన్ని ప్లాన్స్ చేస్తాడో గానీ పక్కా ప్లానింగ్‌తో దిగి మార్కెట్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేస్తాడు. అట్లాంటిదే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గూడా. ఇది వచ్చినప్పటి నుంచి బజాజ్ ఫైనాన్స్‌కి నిద్ర పట్టకుండా చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ముఖేష్ అంబానీ కంపెనీస్ అన్నీ కలుసున్న ఒక పెద్ద జైంట్. ఇందులో జియో ఫైనాన్స్ దమ్మెంతుందో చూద్దామని చెప్పేసి దాన్ని డీమర్జర్ చేసిర్రు. అలా ఒక సెపరేట్ కంపెనీ అయిన తర్వాత దీని వాల్యుయేషన్ 1,66,000 కోట్ల వరకు వెళ్ళిపోయింది. అండ్ ఈ కంపెనీ వాల్యుయేషన్ని చూసి దీన్ని టాప్ 50 లిస్ట్లో కూడా చేర్చేసారు. ఫైనాన్షియల్ వరల్డ్లో చూసుకుంటే ఇది 8th లార్జెస్ట్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడున్న మిగతా బ్యాంక్స్ అన్నిటిని పక్కన పెడితే ఇది 3rd లార్జెస్ట్ ఎన్బిఎఫ్సి కంపెనీ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంత పొటెన్షియల్ ఉన్న ఈ కంపెనీని మనం కరెక్ట్ యూజ్ చేసలేమని ముఖేష్ అంబానీ బాగా ఆలోచించి కొన్ని యూనిక్ అండ్ హై పొటెన్షియల్ మాస్టర్ ప్లాన్ని ఆయన తీసుకొచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ వల్ల ఏమేం ఇన్నోవేషన్స్ దీంట్లో చేద్దాం అనుకుంటుండు, దీన్ని మార్కెట్లకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దింపి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్కి టక్కర్ ఇవ్వడానికి అంబానీ వేస్తున్న మేజర్ స్ట్రాటజీస్ ఏంటివి, జియో ప్లస్ బ్లాక్ రాక్ కలిసి అసలు ఏం చేద్దామని ప్లాన్ వేస్తున్నాయి. 28 ఆగస్ట్ 2023లో ఇది ఎన్ఎస్సీలకి ఎంటర్ అయ్యి ఇంత పెద్ద గేమ్ చేంజర్ అయిపోయింది. అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అంతే స్పీడ్తో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లకు కూడా ఇది రాబోతుంది. అండ్ దీంట్లోకి వచ్చిన తర్వాత జియో చేయాలనుకుంటున్న పనులేంటిది, జియో బజాజ్కి ఎలా టక్కర్ ఇవ్వబోతుంది, ఇలా చాలా వాటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ముఖేష్ అంబానీ వీడియో వచ్చిందంటే చాలు లోపల ఏదో తెలియని ఒక ఎనర్జీ అనేది పుట్టుకొస్తుంది. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడైనా రిలయన్స్ స్టోర్ లోపలికి ఒక ఫోన్ కొందామనో లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ కొందామనో పోతే వెంటనే పక్క నుంచి బజాజ్ వాడు వస్తాడు. వచ్చిన తర్వాత సార్ మా కార్డు తీసుకోండి, మా కార్డు ద్వారా కొనండి అని చెప్పేసి చెప్తాడు. సరే ఎలాగో మన దగ్గర కూడా బజాజ్ కార్డు ఉంది అని చెప్పేసి అందరం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ అంబానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని దింపితే తర్వాత మనం రిలయన్స్ స్టోర్లో బజాజ్ని అసలు చూడలేం. ఎందుకంటే ఈ మూవ్ ద్వారా సర్వీసెస్ ఇచ్చేది అంబానీనే అండ్ ప్రోడక్ట్స్ అమ్మేది కూడా అంబానీనే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆఫర్స్ ఇచ్చి అందరినీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి లాగేసుకుంటాడు. ఎందుకంటే ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని డీమర్జర్ చేసిన వెంటనే ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలలో 3rd ప్లేస్లోకి వచ్చేసింది. ముందున్న 2 కంపెనీస్ బజాజ్వే, ఒకటి బజాజ్ ఫిన్సర్, ఇంకొకటి బజాజ్ ఫైనాన్స్. అయితే ఈ ఫైనాన్షియల్ సెక్టర్లో నాదొక్క కంపెనీ కూడా లేదు. అది నా మనసులో బాగా ఉండిపోయింది. అందుకే దాన్ని రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసి బజాజ్ని కొట్టాలి అని చెప్పేసి ఇదే ఐడియాతో ఫస్ట్ స్టెప్ తీసుకుండు. దీనికోసం ఒక 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ని నేను యూజ్ చేస్తున్నాను. అందులో నెంబర్ 1 పార్ట్నర్షిప్ విత్ బ్లాక్ రాక్. ఏప్రిల్ 2024లో ఈ 2 కంపెనీస్ కలిసి 50-50 జాయింట్ వెంచర్ ఫార్మేషన్ చేసినాం. నేను నా దగ్గర ఉన్న $150 మిలియన్ ఇస్తా అని చెప్పంగానే నేను కూడా నా దగ్గర ఉన్న $150 మిలియన్ ఇస్తా అని చెప్పేసి బ్లాక్ రాక్ కూడా చెప్పింది. అలా ఈ 2 కలిసి ఒక $300 మిలియన్ ఫండ్తో ఈ కంపెనీని ఇంకా ఫాస్ట్గా గ్రో చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తారు. అయితే 50-50 జాయింట్ వెంచర్ ఎందుకు చేసిరంటే లెవరేజ్ కోసం. ఇప్పుడు బ్లాక్ రాక్కి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ మన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి లోకల్ మార్కెట్ గురించి మొత్తం నాలెడ్జ్ ఉండడంతో పాటు డిజిటల్గా పోయే స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. 2 ఫీల్డ్లలో ఎక్స్పర్ట్ అయిన కంపెనీస్ ఒక దగ్గర కలిస్తే అది మెర్జ్ అయినందుకు కూడా ఆ కంపెనీ గ్రోత్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ విధంగా మనం కాంపిటీషన్తో ఏం పెద్దగా పీకి ఒడవలేం. అందుకే కొలాబరేషన్తో వెళ్దామని ముఖేష్ అంబానీ ఫస్ట్ స్టెప్ తీసుకుండు. సెకండ్, మార్కెట్ పెనిట్రేషన్. బజాజ్ సర్వీసెస్ స్ట్రాంగ్గా ఉన్న ఏరియాస్ అన్నీ Tier 1 సిటీస్. బట్ అంబానీ మిగతా Tier 2 అండ్ Tier 3 సిటీస్ని ఫోకస్ చేసి దాంట్లోకి వెళ్ళాలని చూస్తున్నాడు. అయితే ప్రజెంట్ బజాజ్ ఫిన్సర్ జియో కంటే చాలా రెట్లు ముందు ఆలోచిస్తుంది అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ కూడా సంపాదిస్తుంది. ఎలానో చెప్తా. ఒకసారి ఈ చార్ట్ని చూడండి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ 2,20,000 కోట్ల రూపాయలు. అదే బజాజ్ ఫిన్సర్ది 3 లక్షల కోట్ల రూపాయలు. అయితే జియో ఫైనాన్స్ న్యూ ప్లేయర్ కాబట్టి దీనికంటే తక్కువ ఉండడం తప్పేం లేదు. కానీ బజాజ్ ఫిన్సర్ కొన్ని ఏండ్ల నుండి మన మార్కెట్ని లీడ్ చేస్తూ మార్కెట్ లీడర్లా ఉంది. సో ఈ 2 కంపెనీస్ యాన్యువల్ నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రతి సంవత్సరం 1,600 కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. అదే బజాజ్ ఫైనాన్స్ యాన్యువల్లీ దాని నెట్ ప్రాఫిట్ 16,000 కోట్ల రూపాయలు. అండ్ ఈ జియోకి ఏదైనా ప్రాబ్లం వస్తే వెనక నుంచి చూసుకోవడానికి అంబానీ ఉన్నాడు. అట్లనే ఈ ఫీల్డ్ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి బజాజ్ ఫిన్సర్ దగ్గర లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ రీటైల్ ఫైనాన్సింగ్ లాంటి వాటిల్లో ఇది ఆల్రెడీ దూరిపోయి ఉంది. ఆ మార్కెట్ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంది. అండ్ దీంట్లో చాలా ఎక్కువ గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే ఇప్పుడు జియో దీని లోపలికి వచ్చేసింది. అయితే ఒక అంచనా ప్రకారం 2025 వచ్చేసరికి దాదాపు 800 మిలియన్ మంది ఆన్లైన్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు.
అట్లాంటప్పుడు మనం ఏదైనా కొనాలనుకుంటే ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఒక ఐఫోన్ ఈఎంఐలో కొనాలన్నా, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా, లేదంటే పెద్ద పెద్ద హౌస్ లోన్స్ నుంచి కార్ ప్లాన్ చేసే కార్ లోన్స్ వరకు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉండడం వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి మార్కెట్ లోపలికి బ్లాక్ రాక్ అండ్ జియో లాంటి పెద్ద కంపెనీస్ కలిసి వస్తున్నాయంటే అవి చాలా పెద్ద మార్కెట్ని క్యాప్చర్ చేయడానికే వస్తాయి. అండ్ ఈ టియర్ 2, టియర్ 3 సిటీస్లో జల్దీ దూరిపోయి ఒక పెద్ద మార్కెట్ని వీళ్ళు క్యాప్చర్ చేయగలిగితే వీళ్ళకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ వస్తుంది. మూడోది రెగ్యులేటరీ అప్రూవల్. ఏ కంపెనీకైనా సెబీ రెగ్యులేటరీ అప్రూవల్ వస్తే ఆ కంపెనీ స్టాక్ మార్కెట్లో గట్టిగా పట్టొచ్చు. అట్లా రీసెంట్గా 3 అక్టోబర్ 2024లో ఈ జియో ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళకి సెబీ నుండి ఒక అప్రూవల్ వచ్చింది. సో మెల్లమెల్లగా వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లోపలికి, ఇన్వెస్టింగ్ లోపలికి ఇంకా చాలా సర్వీసెస్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్ఎస్సికి వచ్చిన తర్వాత $20 బిలియన్ వాల్యుయేషన్కి రీచ్ అయిందన్న విషయం మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు 24 డిసెంబర్ 2024లో వీళ్ళు బిఎస్సి లోపల కూడా ఎంటర్ అవుతున్నారు. దానివల్ల చాలా మంది ఇన్వెస్టర్స్కి ఇంకా మంచి ప్రాఫిట్స్ రావచ్చు. ప్రజెంట్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ ప్రైస్ $343 ఉంది. అండ్ దాంట్లో లేదా అలాంటి వాటికి సంబంధించిన మీకు నచ్చిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో అవి గ్రో అయినప్పుడు మనకి ఒక మంచి రిటర్న్ వస్తుంది. బట్ అట్లా చేయాలంటే మనకు ఒక డీమ్యాట్ అకౌంట్ అనేది కావాలి. మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ లాంటివి చేయాలనుకుంటే ఏంజల్ వన్ యాప్ అనేది బెస్ట్ యాప్ అవుతుంది. ఎందుకంటే మనం ఫ్రీగా దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడమే కాకుండా ఏదైనా ఎఫ్ఎండ్ఓలో కానీ ఇంటర్డే ట్రేడింగ్ చేసినప్పుడు జస్ట్ $20 మాత్రమే ఛార్జెస్ పడతాయి. అండ్ దీంట్లో ఉండే అడ్వాన్స్ ఫీచర్స్ ద్వారా మనం అడ్వాన్స్డ్ చార్ట్స్ని, రియల్ టైమ్ కోడ్స్ని, పోర్ట్ఫోలియోని అనాలిసిస్ చేయొచ్చు. అలానే ఏంజల్ వన్ ఏఆర్క్యూ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలో ఒక మంచి రికమెండేషన్ ఇస్తుంది. అండ్ ఇంకోటి మన ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. దీంట్లో మనం ఈక్విటీస్, కమోడిటీస్, కరెన్సీస్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇలాంటి వాటిలో ట్రేడ్ చేసే ఆప్షన్ మనకి ఏంజల్ వన్ ఇస్తుంది. అండ్ దీని ఇంటర్ఫేస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ లాగా ఉండడం వల్ల సింపుల్గా మనం యాప్ ఓపెన్ చేసిన వెంటనే దేంట్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలనేది మనకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ని కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలానే రియల్ టైమ్ మార్కెట్ ఇన్సైట్స్ ఇవ్వడం వల్ల మార్కెట్లో వచ్చే ట్రెండింగ్ న్యూస్లని లేదా ఇంపార్టెంట్ అప్డేట్స్ని మనం వెంటనే తెలుసుకోవచ్చు. దీనివల్ల మన డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ పెరిగిపోతుంది. లాస్ట్ మేజర్ పాయింట్ ఏంటిదంటే ఇది సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ కాబట్టి ఏంజల్ వన్లో మనం డబ్బు పెడితే మన డబ్బు సేఫ్గా ఉంటుంది. మనం దీంట్లో ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసినా ఏం కాదు. అండ్ 28 సంవత్సరాలుగా ఇది మార్కెట్లో ఉండి దాంట్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్కి ఇవి మంచి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇన్నేళ్ళు అవుతున్నా కానీ ఈ కంపెనీ స్ట్రాంగ్గా నిలబడి ఉంది. సో మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ లాంటివి స్టార్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మన టాపిక్ లోపలికి వెళ్ళిపోదాం. 4th పాయింట్, బజాజ్కి టక్కర్ ఇవ్వాలి అని చెప్పేసి ముఖేష్ అంబానీ ఇంకొక స్ట్రాటజీ యూజ్ చేస్తుండు. అయితే బజాజ్ దగ్గర తక్కువైంది, అంబానీ దగ్గర ఎక్కువైంది ఏంటిదంటే బ్రాండ్ రికగ్నైజేషన్ అండ్ డిజిటల్ ఎక్స్పర్టీస్. ఇప్పుడు బజాజ్ అంటే మనకేం గుర్తొస్తుంది? బజాజ్ బండ్లు లేకపోతే బజాజ్ ఎలక్ట్రానిక్స్. బట్ అదే జియో అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ట్రెండ్స్ వరకు ప్రతి ఒక్క కంపెనీ గురించి మనకు ఆల్మోస్ట్ ఒక ఐడియా ఉంది. ప్రజెంట్ మార్కెట్లో రిలయన్స్ జియోకి చాలా వాల్యూ పెరిగిపోయింది. ఎందుకంటే సిమ్ వల్ల కాదు, రిలయన్స్ స్టోర్ల వల్ల అండ్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త బ్రాండ్ల వల్ల. సో ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ఆల్రెడీ పల్లెటూర్లలో వీళ్ళు చాలా మొత్తంలో ఆక్యుపై చేశారు. ఈ విధంగా వీళ్ళు చాలా స్పీడ్తో బజాజ్ కన్నా ఫాస్ట్గా సర్వీసెస్ అనేది అందించగలుగుతారు. ప్రజెంట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ వాల్యుయేషన్ 2,19,284 కోట్ల వరకు రీచ్ అయింది. ఫ్యూచర్లో ఇది ఇంకా పెరగచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ సినారియో మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఒక చిన్న నది. ఆ నది దగ్గర జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది ఒక చిన్న మోటార్ పెట్టి ఆ నీళ్లను గుంజుకొని ప్రాఫిట్ సంపాదిస్తుంది. అదే గేమ్లా జియో కన్నా ముందు నుంచే బజాజ్ 2 మోటార్లు పెట్టుకొని నీళ్లు గుంజుతుంది. కానీ బజాజ్కి తెలియని విషయం ఏంటంటే జియో మన కళ్ళ ముందల మోటార్ పెట్టి గుంజొచ్చు, కానీ అండర్ గ్రౌండ్లో వేసిన ఒక పెద్ద పైపు ద్వారా నీళ్లు మొత్తాన్ని అడ్డదిక్కు తిప్పుకోవాలనే ప్లాన్లో అంబానీ ఉన్నాడు. అలా మనం చూస్తుండగానే జియో ఈ ఫీల్డ్లో కూడా మార్కెట్ లీడర్ అవ్వాలనుకుంటుంది. దానికోసం వీలేసే 5th పాయింట్, మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్కి రావాలి అని చెప్పేసి తీసుకునే ఈ యాక్షన్స్. నెంబర్ 1 అండ్ నెంబర్ 2లో ఉండే ఈ బజాజ్ ఫిన్సర్ అండ్ బజాజ్ ఫైనాన్స్ని దింపి ఫస్ట్ పొజిషన్కి రావాలి అని చెప్పేసి ఈ పైన ఉన్న స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేస్తుండు. అయితే దానికోసం వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ట్రెండ్ స్టోర్స్ వాళ్ళు, లేకపోతే రిలయన్స్ రీటైల్ వాళ్ళు, క్యాంపకోలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, జియో సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరికీ లోన్స్ అవసరం పడితే లేకపోతే ఏదైనా సర్వీసెస్ అవసరం పడితే జియో ఫైనాన్స్ నుంచి, అలాంటప్పుడు బజాజ్తో కంపేర్ చేసుకుంటే మా జియోడే ఇంకా తక్కువకి ఇస్తుండు, వాని దగ్గరనే తీసుకుందామని చెప్పేసి ఇవన్నీ అక్కడి దిక్కు షిఫ్ట్ అయిపోతాయి.
రెండోది జియో సిమ్ వాడుతున్న మనం. ఓకే, జియో సర్వీసెస్ బాగానే ఉన్నాయని చెప్పేసి మనం దాన్ని చూసుకుంటూ కూర్చుంటాం. అండ్ హైప్ చిన్నగా పెరుగుతూ అది మన వరకు వచ్చి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా ఏం చేయాలన్నా జియో ఎకోసిస్టమ్కి అలవాటు పడిపోయి జియో ఫైనాన్స్ ఇచ్చే ఈ ఆఫర్స్ ద్వారా మనం కూడా దాని లోపలికి వెళ్ళిపోతాం. ఇలా ఈ విధంగా ఫస్ట్ పెద్ద బ్రాండ్స్ని, పెద్ద షాపులు ఉండే వాళ్ళని, ఎస్ఎంఎస్ని, ఎంఎస్ఎంఎస్ని వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసేసి వాళ్ళ సర్వీసెస్ని అందిస్తుంది. నెక్స్ట్ మన చిన్న వాళ్ళ దగ్గరకు వచ్చి నెక్స్ట్ మన చిన్న షాపులకి, గ్రామాల్లో ఉండే వాళ్ళకి అండ్ ఒక్కొక్క ఇండివిజువల్ ఫోన్లో కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దూరిపోతుంది. అండ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఈ యాప్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం. లేకపోతే ఏదైనా లోన్స్ కావాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా కానీ మన దగ్గర అప్పుడు ఉండే ఒకే ఒక ఆప్షన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఒక్కొక్క బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఒక్క కంపెనీ రన్ చేయనికనే నానా తంటాలు పడుతుండు, దిమాగ్ ఖరాబ్ చేసుకుంటుండు. బట్ అంబానీ దగ్గర 250కి పైగా సబ్సిడరీ అండ్ అసోసియేట్ కంపెనీస్ అనేవి అంబానీ అండర్లో ఉన్నాయి. అండ్ వీటన్నిటి ద్వారా అంబానీ ఒక స్పైడర్ వెబ్ని అల్లుతూ ఉండు. ఆ వెబ్ని ఎంత స్ట్రాంగ్గా అల్లుతుందంటే దాంట్లోకి బజాజ్ లాంటి ఏ చిన్న పురుగులు వచ్చినా కానీ వాటన్నిటిని తినడానికి రెడీగా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఇది అంబానీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ని తీసుకొచ్చి ఆయన వేద్దాం అనుకుంటున్న మాస్టర్ ప్లాన్స్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్వెస్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంజల్ వన్ యాప్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.